మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సాధారణంగా ఆప్థమలాజిస్ట్ చేసేది ఇంకా అతిపెద్ద అంటే ఎక్కువ చికిత్స చేసేది క్యాటరాక్ట్ యాక్చువల్గా. సో క్యాటరాక్ట్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? సో వాట్ టైం ఈజ్ బెస్ట్ ఆపరేషన్ చేయడానికి? ఏ టైం బెస్ట్? ఎట్లా అప్రోచ్ కావాలి? ఎట్లా ఉంటుంది? ఏం చేస్తారు? క్యాటరాక్ట్ అనేది అందరికీ వచ్చేది, లేదా ఒక్కొక్కసారి కారణాల్లో ఒక దెబ్బ తగలడం వల్ల రావచ్చు, లేదా స్టీరాయిడ్ మందులు తోటి కూడా తొందరగా వస్తుంది. అట్లాగే ఒక్కొక్కసారి మనకి డయాబెటీస్ ఇట్లా ఉన్నప్పుడు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీలో కూడా తొందరగా రావచ్చు. సో ఎప్పుడు వచ్చినా, ఎందుకు వచ్చినా, ఎలాగొచ్చినా క్యాటరాక్ట్కి సర్జరీనే ఉంది, వేరే ఆప్షన్ ఏం లేదు. సో ఎప్పుడు చేయించుకోవచ్చు అనేది మన లైఫ్ స్టైల్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు యాక్టివ్ ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, డ్రైవింగ్ చేసేది, కంప్యూటర్ చూసేది, రోజు బాగా నియర్ వర్క్ వాట్ ఎవర్ ఈ టాస్క్లన్నీ చేసే వాళ్ళకి కొంచెం 15-20% విజన్ తగ్గినా వాళ్ళకి చికాకు అయిపోతుంది. వాళ్ళు అలాగే క్వాలిటీ విజన్, నైట్ టైం గ్లేర్ వస్తుంటుంది, డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు ఆగలేరు, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి గ్రేడ్ 1, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలా ఉంటాయి మా క్యాటరాక్ట్. గ్రేడ్ 4 అంటే హైయెస్ట్ అనమాట. సో గ్రేడ్ 1 అయినా వాళ్ళకి చేసేయచ్చు. ఇంట్లోనే ఉంటారు, రిటైర్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మాకు కనబడుతుందని వాళ్ళు కూడా రారు. మనం వాళ్ళని కూడా వాళ్ళు అడుగుతారు, మా పిల్లలు లేరండి, వచ్చాక చేసుకోవచ్చా, ఒక 6 months ఆగొచ్చా అంటే నిరభ్యంతరంగా ఆగొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు విజన్ బాగా తగ్గిపోతే మనకే తెలిసిపోతుంది. కొన్ని టైప్ ఆఫ్ క్యాటరాక్ట్స్లో తెలియదు, అది ఫేడెడ్గా ఉంటుంది. బ్రెయిన్ ప్రాసెస్ చేసేసి ఇదే విజన్ కామోసి ఇదే బాగుందిలే అని వాళ్ళు తిరుగుతుంటారు. ఒక ఐ చేసినాక దెన్ దే విల్ రియలైజ్, ఓ ఇదా, ఈ కలర్ ఈ రోజులో ఇది అనుకున్నాను, ఈ కలర్ ఉందా, బాగుంది డాక్టర్ అట్లా అంటారు. అట్లా కొన్నిసార్లు మనం కన్విన్స్ చేస్తాం, కానీ ఎప్పుడు కూడా ప్రెషర్ చేయక్కర్లే, మీరు ఇప్పుడు చేసుకోవాల్సిందే అర్జెంట్ అని కాదు. ఒక కండిషన్ ఉంది క్యాటరాక్ట్కి, లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా. క్యాటరాక్ట్ లెన్స్ ఉబ్బి లోపల ఐ ప్రెషర్స్ వస్తాయి, విపరీతమైన పోటు, నొప్పి, వాంతులు, విజన్ బ్లర్ అయిపోయి అది సర్జికల్ ఎమర్జెన్సీ. అలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఇంకా తప్పదు. అప్పటిదాకా వెయిట్ చేయొచ్చా అనేది అది యాంటిసిపేట్ చేసేంత ఏం కాదు. కాబట్టి ఆ కండిషన్లో వచ్చిన వాళ్ళకి తీసేసుకుంటా, అది మా ఎమర్జెన్సీ. అంటే ఇప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ మనం లేట్ చేస్తే ఇప్పుడు బీపీ షుగర్లు వస్తే తర్వాత ఇబ్బంది అయ్యే అవకాశం లేదా? బీపీ షుగర్ వస్తే వెనుక రెటినా అనే నరానికి, క్యాటరాక్ట్ దానికి సంబంధం లేదు. ఓకే. షుగర్ వల్ల ఎవరికైతే రెటినా, ఆప్టిక్ నర్వ్ అనే మన నర్వ్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి జనరల్గా, ఎస్పెషలీ రెటినా. మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మోడరేట్, సివియర్, ఇలా 3 స్టేజ్ల్లో ఉంటుంది రెటినోపతి. మైల్డ్లో ఉన్నప్పుడు రివర్ట్ కూడా అవ్వచ్చు. మోడరేట్ నుంచి ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తాం 3 monthsకి 4 monthsకి ఐ చెకప్ చేయాలి. వాళ్ళకి లేజర్స్, వాళ్ళ లోపల వాపులాగా వస్తే డయాబెటిక్ ఎడిమా అంటాము, ఇంజెక్షన్స్ ఉన్నాయి, యాంటీవైజెఫ్ ఇంజెక్షన్స్ అని. ఇక అల్టిమేట్ ఏంటంటే లోపల బ్లీడ్ అయ్యి రెటినా అంతా డ్యామేజ్ అవుతుంది, అది సర్జరీ చేయాల్సి వస్తుంది, విట్రెక్టమీస్ అనేవన్నీ. అట్లాగే హై మైనస్ ఉన్న వాళ్ళకి కూడా రెటినా రిటాచ్మెంట్స్ అనేది పెద్ద రిస్క్, రెటినా డిటాచ్మెంట్. సో అందుకని మైనస్ పవర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోమంటాము. షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీపీ ఉంటే కూడా స్ట్రోక్స్ రావచ్చు. ఈ మధ్య కరోనా తర్వాత మేము నోటీస్ చేస్తుంది అది స్ట్రోక్స్. ఈ బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్, ఐలో కూడా అక్లూజన్స్, వీన్ అక్లూజన్స్ అని, ఇప్పుడు మనకి రెటినాలో కూడా బ్లడ్ తీసుకెళ్లేవి తీసుకొచ్చేవి, అంటే వీన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటాయి. సో వీన్ అక్లూజన్స్, ఆర్టరీ అక్లూజన్స్ బాగా చూస్తున్నాం ఈ మధ్య పోస్ట్ కరోనా. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని అందుకని ఖచ్చితంగా వాళ్ళకి డ్రాప్స్ వేసి వెనక రెటినా చెక్ చేయాల్సిందే. కాకపోతే స్ట్రోక్స్ సడన్గా వచ్చి వాళ్ళు వస్తుంటారు అనుకోండి, అది బట్ వాళ్ళని కాషన్ చేస్తాం, డ్రాప్స్ వేసి కూర్చోబెడతామంటే ఇసుకోకండి ప్లీజ్, మీ మంచి కోసమే డైలైట్ చేస్తేనే మేము ఫైండింగ్స్ మిస్ కాము, వెనకాలంతా బాగా అర్థమవుతుంది అది నేను చెప్తాను. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, నాకు రెటినా డాక్టర్, గ్లకోమా డాక్టర్, ఇంతమంది స్పెషాలిటీ డాక్టర్స్ ఎందుకు, చిన్న సెటప్ పెట్టుకుని ఉండేదాన్ని. అలా కాదు, మీరు తప్పకుండా చూద్దాం, మీకు అసలు బీపీ ఉంది, షుగర్ ఉందంటే తప్పకుండా డ్రాప్స్ వేయించుకొని చూడాలండి అని. అలాగే గ్లకోమా అనే కండిషన్ కూడా ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది మనకి, అటుపక్క బ్రెయిన్కి కనెక్ట్ అయ్యేది. ఈ నర్వ్స్ డ్యామేజ్ అయితే తీసి ఇంకోటి పెట్టలేం కదా. సో అందుకే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ మేనేజ్మెంట్ మనం సేవ్ చేయొచ్చు ఆ విజన్. వాళ్ళకి 80-90% డ్యామేజ్ అయ్యేదాకా గ్లకోమా వాళ్ళకి అర్థం కాదు.